హాయ్, ఇది నా బ్లాక్ 15. ఇది అంటే ఇంకా నా ప్లేస్లో గుండ్లన్నీ పగలగొట్టించినామన్నీ. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలా. అంత జునుజ్జు అయిపోయినాయి, అంత బ్లాస్ట్ ఏం కాదు, మామూలుగా నల్లమంది అని చెప్పి పెట్టి పగలగొట్టించినామా అన్నీ తుండుతో అయినాయి, పగిలిపోయినాయి బాగా. జేసీబీ చిక్కట్లా మాకు. జేసీబీ చాలా ఇబ్బంది అయిపోయింది. జేసీబీ చిక్కితే కొద్దిగా ప్లేస్ క్లీన్ చేసుకుని స్టార్ట్ చేద్దామంటే జేసీబీ చిక్కట్లే. మీ దాంట్లో ఎవరిదాంట్లో జేసీబీ ఉండే పంపేయండి, కొద్దిగా బాగుంటుంది. నాకు కొద్దిగా నా వర్క్ అన్న అవుతుంది. అంతా మొత్తం అన్ని రాళ్ళని పగలగొట్టినాం. దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ చాలా డిలే అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను హెల్ప్ చేయొచ్చుగా. కొద్దిగా 1000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాను. ఒక 800 మంది అయితే అయిపోతుంది. ఇది నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలా నాకు అర్థం కావట్లేదు. పని సాగట్లేదు అసలు. ఏం చేయాలో తెలియట్లేదు నాకైతే. ఎన్ని రోజులు అవుతుంది అంటారు? అర్థమే కావట్లేదు. ఎప్పుడు ఏంది సార్ టైం అనేది సాగట్లేదు. బై. ఈ ఎండలు అద్దరు కొడుతున్నాయి, సుర్ర ఉంటుంది ఎండ. నీళ్ళు లేకుండా మొత్తం బయటికి రావద్దండి, ఇంకా లేకపోతే డిహైడ్రేట్ అయిపోయి సార్ పడదవి కొడతాయి. ఆ పని అయ్యే లోపల వడదవి కొట్టేదట్టే ఉంది నాకు. అందుకే ఇంటికి వచ్చి 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని పోయి అక్కడ కూర్చొని వాళ్ళు వస్తారు అంటారు. కానీ అసలు పెద్దలు ఊరినలేదు. ఒకటి ఇల్లు కట్టి చూడు, ఒకటి పెళ్లి చేసి చూడని. పెళ్లి చేసి ఎన్ని అబద్ధాలు ఆడచ్చంటారా? వెనక ముందు చూడకుండా ఇల్లు కట్టకూడదు అంటారు. నేను అట్లా ఉన్నట్టు నా పరిస్థితి. వెనక ముందు చూడకుండా కట్టుకుని ఇచ్చేస్తున్నట్టు. ఇల్లు కట్టట్లేదు స్వామి, దాన్ని క్లీన్ చేస్తున్నా, ప్లాట్ క్లీన్ చేసుకుంటున్నాను. దానికే నాకు ఇదైపోతుంది. ఇంక ఇల్లు కట్టేలోపు ఏమైపోతుందేమో కదా. వీడి చూసి ఎండ అబ్బా చూడ్డానికి రావట్లేదు. అంత దారుణంగా ఉంది ఎండ. మీకు ఒకటి చెప్తా, బయటికి మాత్రం నీళ్ళు లేకుండా రావద్దండి. ఇంకా మేలంటే ఒక గొడుగు వాడండి బయటకు వచ్చేటప్పుడు. ఎండ బాగా పెరిగిపోయింది అప్పుడే. సొర్ర అంటుంది బాగా ఎండ. ఏమో అప్పుడు పాతకాలంలో మాత్రం ఇప్పుడు బావుల్లోకి పోయి ఇట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మా ఊర్లో అయితే నిజం చెప్పాలంటే బాయిలే లేవు అసలు. బాయిలు ఉండే పాతగా అప్పుడు చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం అయితేనే ఎక్కడ బావి అని చెప్పి ఆ బావిలో పోయి సుమారు గంటలు కొద్ది ఇట్లాడేవాళ్ళు. ఇప్పుడు బాయిలే లేకుండా మాయమైపోయినాయి. అంతా రియల్ ఎస్టేట్ అంటారు. అంతా ఎక్కడ పడితే అక్కడ భూములన్నీ పూంచేది, ప్లాట్లు చేసేది, అమ్మేసేది. అంతే కాలం బాలే. సరే మళ్ళీ ఆడపోయిందో వీడియో ఓపెన్ చేసి వెయిట్ చేసి నిద్ర వచ్చేసినాయి. అలా రాలే. మరి ఇదే రామాయణం ఒక పని సరిగ్గా పొద్దున ఫోన్ చేసినారు. మార్పు 8-9 గంటల అప్పుడేమో మేము వస్తున్నామని. సరే అని చెప్పి నేను నీళ్ళు తీసుకుపడితే కాసి కానీ నిద్ర వచ్చేసినాయి. అందుకే ఇంటికి పోయి పనుకుంటాను. బాయ్. మరి మీరు పోయి పనుకోండి, బయటికి రావద్దండి. బాయ్.